రాత్రి అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉన్నారు. అనన్య మాత్రం ఆర్యన్తో ఎలా మాట్లాడాలా అని చాలాసేపటి నుంచి ఆలోచిస్తోంది. ఎట్టకేలకు ధైర్యం చేసి మెల్లగా మాట్లాడింది. ఏవండి, రేపు మా ఫ్రెండ్ బాబు ఫస్ట్ బర్త్డే ఉంది. మనిద్దరినీ తప్పకుండా రమ్మని ఇన్వైట్ చేసింది. వెళ్దామా? లేదంటే ఇతను ఫీల్ అవుతుంది. మన మ్యారేజ్కి వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చారు. ఆమె మాట పూర్తయ్యేలోపు పక్కన్నే భోజనం చేస్తూ కూర్చున్న వనజాక్షి విసుగ్గా మొహం పెట్టుకుంది. వాడికి ఆఫీస్ లేదనుకున్నావా? నీలాగా పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని బలాదూరు తిరుగుతాడని అనుకున్నావా? ఏంటో ఈ రోజుల్లో ఆడవాళ్ళకి బయట తిరగడమే పెద్ద పనైపోయింది. మీ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్లకి తిరిగేంత తీరిక వాడికుందా? ఆ మాటలు విన్న వెంటనే అనన్య ముఖం చిన్నబోయింది. ఆర్యన్ తనకి సపోర్ట్ చేస్తాడేమో అని తను ఆశగా ఒకసారి ఆర్యన్ వైపు చూసింది. కాని ఆర్యన్ మాత్రం కనీసం అనన్య ముఖం వైపు కూడా చూడలేదు. నాకు వీలు కాదు, కావాలంటే నువ్వు వెళ్ళేసిరా అని చెప్పేసి గబగబా భోజనం ముగించుకొని మరేమీ మాట్లాడకుండా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. అతనలా వెళ్ళిపోవడం చూసిన అనన్య గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. ఇప్పటికే అత్తయ్య మాటలొకవైపు, ఆర్యన్ నిర్లక్ష్యం మరోవైపు, ఇవన్నీ తనని పూర్తిగా కుంగదీస్తున్నాయి. అత్తయ్య ముందే తన మాటకి విలువ లేకుండా పోవటం తనకింకా ఎక్కువగా బాధగా అనిపించింది. అనన్య ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదించుకుని కూర్చుండిపోయింది. ఇక వనజాక్షి మాత్రం లోలోపల చాలా సంతోషపడిపోయింది. నా కొడుకు ఇప్పుడైనా నా మాటకి విలువిస్తున్నాడు. ముందులా దాని మాటకు డూడు బసవన్నలా తలూపటం లేదు. ఇదే కదా నేను కోరుకుంది. ఎప్పుడైనా దీని తలపొగరు తగ్గుతుందనుకుంటా. లేదంటే నా ముందే వాడితో సరసలాడాలని చూస్తుందా? ఎప్పుడు చూపిస్తా ఈ వనజాక్ష అంటే ఏంటో అని మనసులోనే తెగ సంబరపడిపోయింది. భారమైన మనసుతో బెడ్రూంలోకి వెళ్లిన అనన్యకి లోపలికి వెళ్లగానే మళ్లీ ఆర్యన్ ఫోన్ పట్టుకుని ఎవరితోనో చాట్ చేస్తూ కనిపించాడు. అది చూసిన క్షణంలోనే ఇప్పటివరకు తనలో అణిచిపెట్టుకున్న బాధ, కోపం ఒక్కసారిగా బయటికొచ్చాయి. నేనూరుకుంటుంటే రోజూ ఇదే తంతులాగా ఉంది. ఈ గొడవ చిలికి చిలికి గాలివాన అయ్యేలాగే ఉంది. ఇప్పుడే దీనికొక ముగింపు చేయాలి అని అనన్య గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆర్యన్ ఎదుట నిలబడి గట్టిగా మాట్లాడింది. అసలు నేను చేసిన తప్పేంటి? నువ్వు నన్నింతలా ఎందుకు దూరం పెడుతున్నావు? ఒక్కసారి బయటికి రమ్మంటే రాలేకపోయాను. ఆ రోజు నాకు హెల్త్ బాగోలేదని చెప్పాను కదా. అయినా కూడా అర్థం చేసుకోకుండా ఎందుకిలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? ఫోన్ పక్కన పెట్టి సీరియస్గా అనన్య వైపు అతని కళ్లల్లో స్పష్టమైన బాధ కనిపించింది. నేను నిన్ను ఏమీ అనలేదు కదా. నా పనేదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలా ఉండటం కూడా కష్టమేనా నీకు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? మన మధ్యలో గొడవైన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నన్ను చూస్తేనే మీరు దూరం వెళ్ళిపోతున్నారు. నాతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. నేను అడిగేదొక్కటే, నేను చేసినంత పెద్ద తప్పేంటో నాకు చెప్పండి. దాంట్లో నీ తప్పేం లేదనన్య. నా మనసు నేను అర్థం చేసుకోలేకపోయావు. లేదంటే నీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేకపోయాను. కాబట్టి ఆ తప్పు నాదే. అనవసరంగా నువ్వు ఫీల్ అవ్వకు. ఆ విషయాన్ని లైట్ తీసుకో. ఆ మాటలు విన్న వెంటనే అనన్య కళ్లల్లో ఆశ్చర్యం, బాధ కలిసిపోయాయి. ఏంటి? ఆ విషయాన్ని లైట్ తీసుకోవాలా? ఇప్పటికే 5 రోజుల నుంచి నీది ఇదే తంతు. ఎప్పుడూ ముఖం చిరాగ్గా పెట్టుకుంటున్నావు. నన్ను శత్రువులాగా చూస్తూ దూరంగా పెడుతున్నావు. చిన్న విషయాన్ని ఇంత పెద్దదిగా చేసి నన్నిలా మానసికంగా టార్చర్ చేస్తున్నావు అని కన్నీళ్లు ఆపుకుంటూ అంది. ఆర్యన్ ఒక్కసారిగా కోపంగా ఆమె వైపు చూశాడు. అతని గొంతు ఈసారి మరింత భారంగా మారింది. నీ దృష్టిలో అది చిన్న విషయం కావచ్చు, కానీ నా మటుకు అది చాలా పెద్ద విషయం. నేనెంతో ఎక్సైటింగ్గా నీతో కాస్త టైం స్పెండ్ చేయాలని, నీ నవ్వు చూడాలని, మనమిద్దరం హ్యాపీగా బయటికి వెళ్లాలని ప్లాన్ చేశాను. కానీ నీకు మాత్రం నా ఫీలింగ్స్ కంటే ఇంట్లో సమస్యలు ఎక్కువగా కనిపించాయి. ప్రతిసారి ఇదే జరుగుతోందనన్య. నువ్వెప్పుడు ఏదో బాధలోనే ఉంటావు, ఏదో టెన్షన్లోనే ఉంటావు. కానీ ఒక్కసారి కూడా ఆర్యన్ ఏం ఫీల్ అవుతున్నాడు, తనకేం కావాలి, నేను తన కోసం ఏం చేయగలను అని ఆలోచించలేదు. అనన్య కళ్లల్లో నీళ్లు ఇంకా ఎక్కువయ్యాయి. వాట్? నేను నీ గురించి ఆలోచించలేదా? ఈ ఇంట్లో అందరూ బాగుండాలని, మీరు హ్యాపీగా ఉండాలని ప్రతిరోజు ఎంత ప్రయత్నిస్తున్నానో నీకు కనిపించడం లేదా? ఆర్యన్ నవ్వినట్టుగా చూసి తల ఊపాడు. అదే సమస్య అనన్య. నువ్వందరి గురించి ఆలోచిస్తావు, కానీ మన గురించి మాత్రం ఆలోచించవు. ఒక భర్తకి తన భార్యతో కాస్త ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడాలి అనిపిస్తుంది. తనతో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. తన కోసం ఆమె కాస్త ప్రత్యేకంగా ఫీల్ అవ్వాలి అనిపిస్తుంది. కానీ నీ ప్రపంచంలో ఇవన్నీ ఎప్పుడు చివరిలోనే ఉంటాయి. నేను చెప్పాను కదా, ఇవి నీకు అర్థం కావని. నువ్వు ఏ జన్మకి అర్థం చేసుకోలేవు.
అసలు ఒక భర్తతో ఎలా ఉండాలో కూడా నీకు తెలీదు. ఆ మాటలు అనన్య గుండెల్లో బలంగా గుచ్చుకోవడంతో తన మాటలు ఆగిపోయి కళ్లల్లో నుంచి కన్నీళ్లు ఆగకుండా వచ్చాయి. ఆర్య, అలా అనొద్దు. నేను నిజంగా అని ఏదో చెప్పబోయింది అనన్య. కాని ఆర్యన్ మాత్రం మళ్లీ ఫోన్ చేతిలోకి తీసుకుని విసుగ్గా బెడ్రూంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న భర్తను చూసి నీళ్ల కళ్లతో అలా మౌనంగా చూస్తూ నిలబడిపోయింది అనన్య. ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకాస్త పెరిగిపోయినట్టుగా అనిపించింది. నెక్స్ట్ డే ఈవినింగ్ మనసు అస్సలు బాగోలేకపోయినా కావ్య బాధపడుతుందని అనుకుని అనన్య బర్త్డే పార్టీకి వెళ్లాలని డిసైడ్ అవుతుంది. కాసేపు వాళ్లతో గడిపి వెంటనే వచ్చేస్తాను. ఇంట్లోనే ఉంటే పిచ్చిదాన్లా అయ్యేలా ఉన్నాను. ఓ గంటలో చేతిలో గిఫ్ట్తో బర్త్డే పార్టీలోకి అడుగుపెట్టింది. పార్టీ హాల్ మొత్తం లైట్స్తో, మ్యూజిక్తో, అందరి నవ్వులతో ఎంతో హ్యాపీగా కనిపిస్తోంది. అందరూ నవ్వుతూ, ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండగా. కాని ఇంట్లో నుంచి బయటికొచ్చినా తన మనసు ఏమాత్రం ప్రశాంతంగా లేదు. ఆర్యంతో జరిగిన గొడవ, అతని దూరం, అతని మాటలు ఇవన్నీ ఇంకా ఆమె గుండెల్లోనే తిరుగుతూనే ఉన్నాయి. అనన్య మాత్రం ఒక మూలగా నిలబడి ఏదో శూన్యంలోకి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది. ఇంతలో అక్కడికొచ్చిన శ్వేత తన ముఖం చూసిన వెంటనే కనుబొమ్మలు ముడుస్తూ, ఏంటనన్య అలా ఉన్నావ్? ఇక్కడందరూ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, కాని నువ్వు మాత్రం ఏదో లోకంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. అసలు పార్టీకొచ్చిన ఫీల్ కూడా లేదు నీకు. అనన్య బలవంతంగా చిన్న నవ్వు నవ్వే ప్రయత్నం చేస్తూ, ఏం లేదు, కాస్త మనసు బాగోలేదు అంతే. అప్పుడే అక్కడికి జ్యూస్ గ్లాస్ పట్టుకుని వచ్చిన కావ్య వాళ్ల మాటలు విని నిట్టూర్చింది. ఇంకేం బాగుంటుంది, వీళ్ళత్తగారితోనే అసలు మొత్తం సమస్య. ఇది ఎంత త్వరగా ఇంటి వాతావరణం నుంచి బయటపడితే అంత మంచిది. అనన్య వెంటనే బాధగా నవ్వింది. నేను బయటకు రావాలంటే నా భర్త సపోర్ట్ కూడా ఉండాలి కదా. కానీ ఆయన సపోర్ట్ మొత్తం వాళ్ళమ్మ వైపే ఉంటుంది. ఆవిడ ఏది చెప్పినా అదే నిజం అనుకుంటున్నారు. ఇద్దరం గొడవ పడితే ఆవిడ మాత్రం లోపల నవ్వుకుంటూ సంతోషపడుతున్నారు. అసలు కొడుకు కోడలు బాధలో ఉంటే ఎవరైనా బాధపడాలి కదా. కానీ ఆవిడకి మాత్రం ఎందుకో అదే సంతోషంగా అనిపిస్తోంది. శ్వేతా, కావ్య ఇద్దరూ మౌనంగా తన మాటలు వింటూ ఉండిపోయారు. అనన్య గొంతు బాధతో మళ్లీ వణికింది. నాకే ఎందుకిలా జరుగుతుందో అర్థం కావటం లేదు. నేను ఆర్యంతో ఎంత ప్రేమగా ఉండాలని చూసినా తను మాత్రం నన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నాడు. ఒక్కరోజు నేను బయటికి వెళ్ళలేకపోయాను. అప్పటి నుంచి మరీ దారుణంగా నన్ను దూరం పెట్టేస్తున్నారు. అసలది అంత పెద్ద సమస్య? నా పక్కన కూర్చొని ఏం జరిగిందనన్యా అని ఒక్కసారైనా అడగాలి కదా. కానీ ఇప్పటి వరకు అలా అడిగిందే లేదు. నాకిప్పుడంతా ఏదోలా అనిపిస్తుంది. అసలు ఆ ఇంటికి తిరిగి వెళ్లాలన్నా మనసు ఒప్పుకోవటం లేదు అని చెప్పేసరికి ఆమె కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. శ్వేత వెంటనే అనన్య చేతిని పట్టుకుంది. పిచ్చిదాన్లా అలా ఆలోచించకనన్య. చిన్న చిన్న గొడవలు భార్యాభర్తల మధ్య సహజం. దానికే ఇలా ఆలోచిస్తావా? ముందు నీ అత్తయ్యని పూర్తిగా పట్టించుకోవటం మాని. నువ్వు చేసేదానికంటే ఆవిడ కోసం ఇంకా ఎక్కువ చేస్తూనే ఉన్నావు. కాని ఆవిడ మాత్రం నీ మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. ఆవిడ కోసం ఒక మంచి కాపురాన్ని పాడు చేసుకుంటావా ఏంటి అని నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కావ్య కూడా వెంటనే, అవుననన్య, ఆర్యన్కి ఒకసారి కాదు 2-3 సార్లు నచ్చజెప్పు. మగవాళ్లు కొన్నిసార్లు కోపంలో ఎక్కువగా రియాక్ట్ అవుతారు. కాని తర్వాత వాళ్లకి అర్థమవుతుంది. అలా అని నువ్వు మాత్రం పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నిన్ను నువ్వే బాధ పెట్టుకోకు. అనన్య మెల్లగా తల ఊపింది. కాని ఆమె మనసులో మాత్రం ఇంకో విషయం గట్టిగా తిరుగుతూనే ఉంది. అది కాదు, ఈ మధ్య తను ఎప్పుడు ఫోన్ అని ఏదో చెప్పబోయి ఒక్కసారిగా ఆగిపోయింది. ఫోన్ ఏంటి? అనన్య వెంటనే తేరుకొని, ఏం లేదు, అలా ఏదో అంటూ మాట మార్చేసింది. ఎందుకో ఆ విషయం బయటపెట్టడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను ఇదంతా చెబితే తన గురించి వాళ్ళు తప్పుగా అనుకుంటారు. అనవసరంగా నా భర్తని ఫ్రెండ్స్ ముందు చులకన చేసినట్టవుతుంది అని తన మనసుకే సర్ది చెప్పుకుంది. ఆ తర్వాత కూడా పార్టీ మొత్తం అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నా అనన్య మాత్రం మనసు నిండా భారంతోనే కనిపించింది. చివరికి ఎవ్వరితోనూ సరిగ్గా మాట్లాడకుండా ఇంటికి తిరిగొచ్చేసింది. ఆ రాత్రి అనన్య భారమైన మనసుతో బెడ్రూంలోకొచ్చింది. ఆమె గుండెల్లో మాత్రం ఇంకా పార్టీ దగ్గరే జరిగిన మాటలే తిరుగుతున్నాయి. ఆర్యన్ నిజంగా మారిపోయారా? లేక నేను అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నానా? అని ఆమె మనసు పదే పదే ప్రశ్నించుకుంటూనే ఉంది.
ఇంతలో వాష్రూంలోకి వెళ్లిన ఆర్యన్ తన ఫోన్ని లాక్ చేయకుండానే టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. అనన్య చూపు అనుకోకుండా ఆ ఫోన్ మీద పడింది. ఒక్క క్షణం ఆమె మనసులో తెలియని క్యూరియాసిటీ మొదలైంది. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ మధ్య ఇంత దూరంగా ఉంటున్నారు? ఒకసారి ఫోన్ ఓపెన్ చేసి చూస్తాను. అప్పుడే నా డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. అని ఫోన్ తీసుకోబోయి ఆగిపోయింది. లేదు, ఇలా పర్మిషన్ లేకుండా భర్త ఫోన్ చూడటం తప్పు. అది ఎంత అనుమానం వచ్చినా చేయకూడదు. అని తనను తాను ఆపుకునే ప్రయత్నం చేసింది. అనన్య కళ్లను బలవంతంగా ఫోన్ నుంచి తిప్పుకుంది. కాని ఆమె మనసులో పెరిగిన అనుమానం మాత్రం ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కొన్ని క్షణాలు అలాగే నిలబడి ఉండిపోయిన ఆమె చివరికి ఆ క్యూరియాసిటీని ఆపుకోలేకపోయింది. వణుకుతున్న చేతులతో మెల్లగా ఫోన్ తీసుకుంది. ఫోన్ ఓపెన్ చేయగానే చాట్ లిస్ట్లో ఒక పేరు ఆమె కళ్ళకి కనిపించింది. నేహ. ఆ పేరు చూసిన క్షణంలోనే అనన్య గుండెలో ఏదో బలంగా గుచ్చుకున్నట్టయింది. వెంటనే ఆ చాట్ని ఓపెన్ చేసింది. కాని అందులో మిగతా మెసేజ్లన్నీ డిలీట్ చేసున్నాయి. ఒక్క మెసేజ్ మాత్రమే కనిపించింది. నేహా, నీకోసం నేనేదైనా చేస్తాను. ఎక్కడి వరకైనా వెళ్తాను. ఎవరినైనా ఎదిరిస్తాను. నువ్వు అసలు టెన్షన్ పడకు. నేనున్నాను కదా నేహా. డోంట్ వరీ. అని ఆర్యన్ పంపిన మెసేజ్. ఆ ఒక్క మెసేజ్ చూసిన క్షణంలోనే అనన్య ప్రపంచమే ఒక్కసారిగా కూలిపోయినట్టయింది. ఆమె కళ్లల్లో నమ్మలేని షాక్ కనిపించింది. లేదు, ఇది నిజం కాదు. ఆర్యన్ ఇలా చెయ్యడు. నేను తన గురించి తప్పుగా ఆలోచిస్తున్నానా? నా కళ్ళు చూసేదంత నిజమేనా? కాదు, ఇదంతా అబద్ధం, అబద్ధం. అని మనసు ఒప్పుకోవడానికి ప్రయత్నించినా ఆ మాటల్లో కనిపించిన ఆ దగ్గరితనం, ఆ ప్రేమ ఆమె గుండెని ముక్కలు చేసింది. ఆమె చేతుల్లో ఫోన్ వణికిపోయింది. గుండె బలంగా కొట్టుకుంటూ శ్వాస కూడా ఆగిపోతున్నట్టుగా అనిపించింది. కళ్లల్లో నుంచి కన్నీళ్లు ఒక్కసారిగా జారిపడసాగాయి. వెంటనే కాల్ లిస్ట్ ఓపెన్ చేసింది. అందులో నేహా నుంచి వరుసగా ఉన్న కాల్స్ కనిపించాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కాల్స్. అది చూసిన క్షణంలోనే అనన్య మనసులో ఒక భయంకరమైన నిజం బలంగా ఫిక్స్ అయిపోయింది. ఆర్యన్ మరో అమ్మాయితో రిలేషన్లో ఉన్నారు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆమె గుండె ఆ బాధను తట్టుకోలేకపోయింది. అనన్య మెల్లగా ఫోన్ని బెడ్ మీద పడేసి అలాగే మౌనంగా కూర్చుందే కాని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. కళ్లల్లో నుంచి కన్నీళ్లు ఆగకుండా కారిపోతున్నాయి. ఇప్పటివరకు ఆర్యన్ తనని దూరం పెడుతున్నందుకు మాత్రమే బాధపడిన ఆమెకి ఇప్పుడు మాత్రం తన ప్రేమ మొత్తం మోసమైపోయినట్టుగా అనిపించింది. నేను ఎంత ప్రేమించాను, ఎంతగా చూసుకున్నాను. చివరికి నన్ను ఇంత ఈజీగా మర్చిపోయాడా? నాకు నమ్మక ద్రోహం చేశాడా? మోసం చేశాడా? వేరే అమ్మాయితో ఉంటూ ఏమీ తెలియనట్టుగా వచ్చి మళ్ళీ నాతో ఇంట్లో ఇలా ఉంటున్నాడా? ఛీ, ఆ ఆలోచన ఆలోచించడానికే అసహ్యంగా అనిపిస్తుంది. అని ఆమె గుండె లోపల విలవిల్లాడిపోయింది. అప్పుడే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన ఆర్యన్ అనన్యని గమనించాడు. కాని ఆమె కళ్లల్లోని బాధను కూడా పట్టించుకోకుండా సైలెంట్గా వచ్చి ఏమీ మాట్లాడకుండా మరోవైపు తిరిగి పడుకున్నాడు. అతని ఆ నిర్లక్ష్యం అనన్య గుండెను ఇంకా ఎక్కువగా ముక్కలు చేసింది. ఆమె మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. నన్ను ప్రేమించింది అబద్ధమా? ఎంత త్వరగా ఇంకొకరిని తన జీవితంలోకి తీసుకొచ్చారా? నేను చేసిన తప్పేంటి? ఆ నేహ ఎవరు? ఎందుకిలా చేస్తున్నారు? ఒక్క క్షణం ఆర్యన్ని గట్టిగా నిలదీయాలని అనిపించింది. కాని తర్వాతే ఆమె మనసు విరిగి నవ్వుకుంది. ఏం లాభం? తన మనసులో ఇప్పటికే ఇంకొకరున్నారని నాకు అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు నిలదీసినా కూడా ప్రయోజనం ఏముంటుంది? ఆ రాత్రి ఆమె పక్కనే తన భర్త పడుకుని ఉన్నాడు. కాని ఆమెకి మాత్రం అతను చాలా దూరంగా వెళ్లిపోయినట్టు అనిపించింది. ఉదయం 7:30కి అలారం గట్టిగా మోగటంతో ఆర్యన్ ఉలిక్కిపడి లేచాడు. అలవాటుగా వెంటనే పక్కకి తిరిగి చూశాడు. కాని బెడ్ మీద అనన్య కనిపించకపోవడంతో ఆర్యన్ చిన్నగా నిట్టూర్చాడు. ముందే లేచి కిచెన్లో బిజీ అయిపోయి ఉంటుంది అని మనసులో అనుకున్నాడు. ఎందుకంటే ప్రతిరోజూ తను లేచిన 5 నిమిషాల్లోనే అనన్య చేతిలో కాఫీ కప్పుతో ఎదురుగా నిలబడి ఉండేది. ఆమె నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని చెప్పే ఆ చిన్న క్షణం కూడా ఇప్పుడు తెలియకుండానే అతని రోజువారీ జీవితంలో భాగమైపోయింది. కాని ఆ రోజు మాత్రం టైం 8 అవుతున్నా ఇంకా అనన్య కనిపించలేదు. కాఫీ కూడా రాలేదు. అది గుర్తొచ్చేసరికి ఆర్యన్ కనుబొమ్మలు ముడిచాడు. ఇదేంటి ఇప్పటి వరకు కాఫీ తీసుకురాలేదు? ఈపాటికే రావాలి. ఏంటబ్బా ఇది? సరే, ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తాను. అప్పటికి తనే వస్తుంది అని అనుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి స్నానం ముగించుకొని బయటికి వచ్చాడు.
కాని ఇంకా ఇంట్లో ఎక్కడా అనన్య అలికిడి వినిపించలేదు. కిచెన్ నుంచి పాత్రల శబ్దం లేదు. గార్డెన్లో వాటర్ సౌండు లేదు. ఇల్లంతా అసహజంగా నిశ్శబ్దంగా అనిపించింది. ఆర్యన్ గుండెల్లో ఒక్కసారిగా తెలియని టెన్షన్ మొదలైంది. వెంటనే కిచెన్ వైపు పరుగులాంటి నడకతో వెళ్లాడు. కాని అక్కడ కూడా అనన్య కనిపించలేదు. స్టవ్ ఆన్ చేసలేదు. ఏ పని మొదలుపెట్టినా జాడ కూడా లేదు. ఆర్యన్ ముఖంలో టెన్షన్ మరింతగా పెరిగింది. వెంటనే గార్డెన్ దగ్గరికి వెళ్లిన తనకు అక్కడ కూడా అనన్య కనిపించకపోవడంతో అతని చూపు గేట్ వైపు వెళ్ళింది. ప్రతిరోజూ తెల్లవారగానే రంగురంగుల ముగ్గుతో కళకళ్లాడిపోయే వాకిలి ఆ రోజు మాత్రం చెత్తగా నిర్జీవంగా కనిపించింది. అది చూసిన క్షణంలోనే ఆర్యన్ గుండెల్లో ఏదో అనుమానం బలంగా కొట్టుకున్నట్టయింది. అనన్య, అనన్య, ఎక్కడున్నావు? ఎన్నిసార్లు పిలిచినా ఆర్యన్కు సమాధానం రాలేదు. ఇప్పుడతనికి నిజంగానే భయం వేయటం మొదలైంది. వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అమ్మా, ఎక్కడున్నావు? గట్టిగా కొడుకు పిలుస్తున్న పిలుపులకు బెడ్రూంలో నుంచి విసుగ్గా వనజాక్షి గొంతు వినిపించింది. ఏంట్రా పొద్దున్నే అలా చెవి కోసిన మేకలాగా అరుస్తున్నావు? ఏం జరిగింది? ఎవరి కొంపలు మునిగాయి? అమ్మా, అనన్యను ఉదయం నుండి చూసావా? నీకు కనిపించిందా? ఇంట్లో ఎక్కడా లేదేంటి? వనజాక్షి పరిస్థితి అర్థం కాక విసుగ్గా, అక్కడే ఎక్కడ ఉంటుంది చూడ్రా. ఎక్కడికెళ్తుంది? పొద్దున్నే లేస్తే తను వెలగబెట్టే పనేముంది చెప్పు? ఆ కిచెన్లోనూ గార్డెన్లోనూ ఉంటుంది. వెళ్ళి సరిగ్గా చూడు. కనీసం బయటికి కూడా రాకుండా సమాధానం చెప్పింది వనజాక్షి. ఆర్యన్ ఓపిక కోల్పోయాడు. అతని గొంతులో ఇప్పుడు స్పష్టంగా టెన్షన్ కనిపించింది. అమ్మా, ఒక్కసారి బయటికి రా. నేనిల్లంతా వెతికాను. తను ఎక్కడా లేదు. నీకు ఉదయం లేచిన దగ్గర్నుంచి కనిపించిందా లేదా? అదొక్కటి చెప్పు. ఆ మాటల్లో ఉన్న కంగారు విన్నాకే వనజాక్షి కాస్త ఆశ్చర్యపోయింది. అయినా విసుగ్గా మంచం మీద నుంచి లేస్తూ బయటకొచ్చింది. ఉదయం లేవడమేంట్రా? నేనింకా పూర్తిగా సరిగ్గా నిద్ర లేచిందే లేదు. ఏంటో నువ్వు నీ పెళ్ళం చేసే హడావిడి వల్ల అసలు నాకు రెస్ట్ అన్నదే దొరకటం లేదు అని విసుక్కుంటూ బయటికొచ్చిన వనజాక్షి హాల్లో నిలబడి ఉన్న ఆర్యన్ ముఖం చూసిన క్షణంలో ఆమె ముఖంలో కూడా చిన్నగా కంగారు మొదలైంది. ఎందుకంటే ఆర్యన్ మొదటిసారి నిజంగా భయపడుతున్నట్లుగా కనిపించాడు. అయినా వనజాక్షి ఇంకా పరిస్థితిని సీరియస్గా తీసుకోకుండా విసుగ్గా మాట్లాడసాగింది. ఎక్కడికి వెళ్ళిందోరా నీ పెళ్ళాం? రాను రాను ఇలా తయారవుతుంది. ఎప్పుడు చెప్పకుండా కూడా బయటికి వెళ్ళేంత స్వేచ్ఛ ఇచ్చేసావా ఏంటి? తల్లి వెటకారంగా అంటున్న ఆ మాటలు విన్న ఆర్యన్ ఒక్కసారిగా కోపంగా ఆమె వైపు తిరిగాడు. అమ్మా, ముందు కాస్త నోరు మూస్తావా? తను ఎక్కడికి వెళ్ళిందో తెలియక నేను టెన్షన్ పడుతున్నాను. నీకింకా ఇవే జోకుల్లా కనిపిస్తున్నాయా? అసలు తను కనిపించడం లేదనే టెన్షన్ నీలో కాస్తైనా లేదు కదా? ఆర్యన్ని అలా ఎప్పుడూ చూడని వనజాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇక ఆర్యన్ మాత్రం వెంటనే బెడ్రూంలోకి పరిగెత్తాడు. ఫోన్ అయినా ఇంట్లో ఉందేమో చూస్తాను. ఏదైనా క్లూ దొరుకుతుంది. ఆర్యన్ ఆలోచిస్తూ గబగబా లోపలికి వెళ్లాడు. బెడ్ మీద తన ఫోన్ కనిపించింది. కాని ఫోన్ కింద చిన్నగా మడిచిన ఒక పేపర్ కనిపించింది. ఆ పేపర్ చూసిన క్షణంలోనే ఆర్యన్ గుండెలో ఏదో భయంకరమైన భయం మొదలై అతని గుండె బలంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. చేతులు మెల్లిగా వణికాయి. లేదు, అనన్య ఏమీ చేయదు. నేను భయంతో ఏదేదో ఊహించుకుంటున్నాను అని తన మనసుకే చెప్పుకుంటూ ఆ పేపర్ మెల్లగా తీసుకున్నాడు. ఆ తర్వాత వణుకుతున్న చేతులతో దాన్ని ఓపెన్ చేశాడు. అందులో అనన్య హ్యాండ్ రైటింగ్ కనిపించింది. అంతే, అర్జున్ కళ్లల్లో ఒక్కసారిగా భయం పెరిగిపోయింది. అతను చదవటం మొదలుపెట్టాడు. ఆర్యన్, నీ లైఫ్లో సంతోషాలకి నేను అడ్డురాను. నువ్వెలా ఉండాలనుకుంటున్నావో అలానే ఉండు. నిన్ను నేను ఎంత ప్రేమించానో నాకు తెలుసు. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. నువ్వే నా ప్రపంచం అనుకున్నాను. కానీ ఈరోజు నా ఆశలన్నీ తలకిందులు చేస్తూ నీ మనసులో మరొకరికి చోటిచ్చావని అర్థమైపోయింది. నన్నెందుకు దూరం పెడుతున్నావో కూడా ఇప్పుడు అర్థమైంది. ఎక్కడున్నా సరే నువ్వు హ్యాపీగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను. నా నుంచి నీకు ఇక ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. నీకు నచ్చిన వాళ్లతో నువ్వు ఆనందంగా ఉండొచ్చు. నేను నీకు అడ్డురాను. బాయ్. ఆ ఒక్కో మాట చదువుతున్న కొద్దీ ఆర్యన్ గుండె ముక్కలైపోతున్నట్టుగా అనిపించింది. అతని కళ్లల్లో నమ్మలేని షాక్ కనిపించింది. ఏంటిది? అనన్య, నువ్వేమనుకున్నావు? నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? అతని చేతుల్లో ఆ లెటర్ వణికిపోయింది. ఆర్యన్ మెదడులో ఒక్కసారిగా గత కొన్ని రోజుల సంఘటనలన్నీ మెరుపులా తిరిగాయి.
తను ఫోన్లో మాట్లాడటం, అనన్య బాధగా చూడటం, తను దూరంగా ఉండటం, ఆమె కన్నీళ్లు ఇవన్నీ ఇప్పుడు అతనికి అర్థమవుతున్నాయి. ఓ మై గాడ్, అనన్య నన్ను తప్పుగా అర్థం చేసుకుందా? నేను తనని మోసం చేశాననుకుందా? అని తలపట్టుకున్నాడు. ఆమె రాసిన నీ మనసులో మరొకరికి చోటిచ్చావనే మాట అతని గుండెల్లో బలంగా గుచ్చుకుంది. అప్పుడే అతనికి ఒక్కసారిగా నేహా గుర్తొచ్చింది. షట్, తన మెసేజ్ చూసిందా? ఆ ఆలోచనతో ఉలిక్కిపడ్డాడు. ఆలోచించిన కొద్దీ అతని భయం మరింత పెరిగిపోయింది. అనన్య ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తుందో అతనికి తెలుసు. ఇప్పుడామె ఏ మానసిక పరిస్థితిలో ఉందో ఊహించుకున్న క్షణంలోనే అతని గుండె ఆగిపోయినట్టయింది. అనన్య! అని ఆర్యన్ ఒక్కసారిగా గుండెలు పగిలేలా గట్టిగా కేకవేశాడు. ఆ అరుపులో భయముంది, పశ్చాత్తాపముంది. ఆమెను కోల్పోతున్నాననే ఆవేదన ఉంది. ఆ తర్వాత అతని చేతిలో ఉన్న లెటర్ నేలమీద జారిపోయింది. కాళ్ళు చేతులు పూర్తిగా వణికిపోయాయి. శరీరంలో బలం మొత్తం ఒక్కసారిగా పోయినట్టయింది. ఆర్యన్ అక్కడికక్కడే మోకాళ్లపై కూలిపోయాడు. కళ్లల్లో నుంచి నీళ్లు ఆగకుండా కారిపోతున్నాయి. నేనేం చేశాననన్య? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఆర్యన్ బోరున ఏడుస్తుంటే 4 గోడలు దద్దరిల్లాయి. హాల్లో ఉన్న వనజాక్షి ఆ అరుపు విని భయంతో లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది. లోపల నేలమీద కూలబడి చేతిలో లెటర్ పట్టుకుని ఏడుస్తున్న తన కొడుకుని చూసి ఆమె గుండె కూడా ఒక్కసారిగా జారిపోయింది. వనజాక్షి భయంతో దగ్గరికి వెళ్ళింది. అరే ఆర్యన్, ఏం జరిగిందిరా? ఎందుకలా ఏడుస్తున్నావు? చేతిలో ఆ లెటర్ ఏంటి? ఇంతకీ నీ పెళ్ళామెక్కడా? ఆర్యన్ మాత్రం కళ్లల్లో నుంచి నీళ్లు ఆగకుండా కారుతుండగానే వణుకుతున్న చేతులతో ఆ లెటర్ని చూపించాడు. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. నా అనన్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆ మాట విన్న క్షణంలోనే వనజాక్షి లోపల ఒక్కసారిగా షాక్ అయినట్టు నటించింది. కాని ఆమె మనసులో మాత్రం వేరే ఆలోచనలు పరిగెత్తాయి. ఇదేంటి, నిజంగానే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందా? ఒకవేళ అదే నిజమైతే నా పంట పండినట్టే. నేను కోరుకున్నదే జరిగింది. ఈ ఇంట్లో నుంచి అది వెళ్ళిపోతే చాలనుకున్నాను. కాని ఇంత తొందరగా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. మొత్తానికి ఈ ఇంటికి పట్టిన వీడ విరగడైపోయింది అని లోలోపల సంతోషం ఉప్పొంగింది. కాని ఆ సంతోషం బయటపడకుండా వెంటనే ముఖంలో బాధ నటన తెచ్చుకుంది. ఇప్పుడే నేను హ్యాపీగా ఉన్నట్టు వీడికి తెలిసిందంటే వీడు నన్ను అస్సలు బతకనివ్వడు అని అనుకుంది. వెంటనే ఆర్యన్ దగ్గర కూర్చుని ఏడుస్తున్నట్టుగా నటిస్తూ మాట్లాడింది. ఏంట్రా ఆర్యన్, ఏం చెబుతున్నావు? అనన్య ఇల్లు వదిలి వెళ్ళిపోవడమేంట్రా? ఎందుకురా అమ్మాయి ఇంత పని చేసింది? ఇప్పుడు మన ఇంటి పరువు ఏం కావాలి? ఈ విషయం బయటకు తెలిస్తే నేను నలుగురికి ఏం సమాధానం చెప్పుకోవాలి? అయ్యో దేవుడా, నా తల తీసేసినట్టుగా అనిపిస్తుంది. ఏదెక్కడి కర్మరా నాయనా! ఆర్యన్ మాత్రం ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. తన మనసు ఎంత గాయపడిందో అమ్మా. అందుకే నన్నిలా వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు తెలీదు. నాకిక కనిపించకపోవచ్చు కూడా. గుండెలు పగిలేలా ఏడుస్తున్న అతని మాటల్లో ఉన్న ఆవేదన చూసి వనజాక్షి కూడా కాసేపు నిజంగానే షాక్ అయిపోయింది. ఎందుకంటే ఆర్యన్ అనన్యని ఇంతగా ప్రేమిస్తాడని, ఆమె వెళ్ళిపోతే ఎలా కూలిపోతాడని ఆమె అస్సలు ఊహించలేదు. ఆర్యన్ చేతులతో తలపట్టుకున్నాడు. నేను ఏం చేశానమ్మా? ఎందుకిలా ప్రవర్తించాను? తను ఎంత బాధపడిందో కూడా అర్థం చేసుకోలేకపోయాను. నేనే తనని ఈ స్థితికి తీసుకొచ్చాను. తనని తాను నిందించుకుంటూ ఏడుస్తున్న కొడుకు భుజం పట్టుకుని వనజాక్షి ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆర్య, ముందు నువ్వు కాస్త కూలవ్వరా. ఏదో కోపంలో వెళ్ళుంటుంది. అంత మాత్రాన ఇలా కంగారు పడిపోతావా? కాస్త టైం ఇస్తే తిరిగొస్తుంది. కాని ఆర్యన్ మాత్రం వెంటనే తల అడ్డంగా ఊపాడు. లేదమ్మా, ఈసారి అనన్య మనసు నిజంగానే విరిగిపోయింది. తను లెటర్ చూస్తేనే అర్థమవుతుంది. నన్ను పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయింది. తను నన్నింకెప్పుడు చూడాలని కూడా అనుకోవడం లేదు. ఏడుస్తూ చెబుతున్న కొడుకుని చూస్తూ వనజాక్షి లోపల మాత్రం అది తిరిగి రాకపోతే ఇంకా మంచిది అనుకుంది. కాని బయటికి మాత్రం ఏమీ తెలియనట్టుగా అడిగింది. అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందిరా? తన అంత పెద్ద నిర్ణయం తీసుకునేంత పరిస్థితి ఎలా వచ్చింది? నువ్వేమైనా అన్నావా? లేక తనేమైనా అపార్థం చేసుకుందా? ఆర్యన్ ఒక్కసారిగా మౌనంగా మారిపోయాడు. అతని కళ్ల ముందు అనన్య ఏడుస్తూ తనతో మాట్లాడిన ప్రతి క్షణం తిరిగింది. అసలు ఒక భర్తతో ఎలా ఉండాలో కూడా నీకు తెలీదు అని తను కోపంలో అన్న మాట ఇప్పుడతని గుండెల్లో కత్తిలా గుచ్చుకుంది. నేను తనని చాలా బాధ పెట్టానమ్మా. తలదించుకొని ఏడుస్తున్న ఆర్యన్కి ఆ క్షణంలో ఒకటే భయమనిపించింది.
అనన్య ఎక్కడుంది? ఏం ఆలోచిస్తుంది? తనకేమైనా అయిపోతే? ఆ ఆలోచనతో అతని గుండె వణికిపోయింది. ఆర్యన్ కాళ్ళు చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. కళ్లల్లో నుంచి కన్నీళ్లు ఆగటం లేదు. కాని ఇలా కూర్చుంటే ప్రయోజనం లేదని అర్థమై వెంటనే ఫోన్ తీసుకున్నాడు. అతను వెంటనే అనన్య ఫ్రెండ్ శ్వేతకి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతున్న ప్రతి సెకండ్ కూడా అతనికి గంటల్లా అనిపించింది. కొద్దిసేపటికి అవతల నుంచి కాల్ లిఫ్ట్ అయింది. హలో. ఆర్యన్ గొంతు మాత్రం పూర్తిగా వణికిపోయింది. శ్వేత, నేను ఆర్యన్ని మాట్లాడుతున్నాను. ఆ గొంతులో ఉన్న భయం, ఆవేదన విన్న క్షణంలోనే శ్వేత గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఎందుకో ఏదో పెద్ద విషయం జరిగిందని ఆమెకు అర్థమైంది. అన్నయ్య, చెప్పండి, ఏమైంది? అనన్య ఏమైనా నీ దగ్గరకొచ్చిందా? అతని గొంతులోని టెన్షన్ స్పష్టంగా వినిపిస్తుంది. శ్వేత ఒక్కసారిగా షాక్ అయిపోయింది. లేదన్నయ్య, తను నా దగ్గరికి రాలేదు. మొన్న బర్త్డే ఫంక్షన్లో చూశాను, అంతే. ఎందుకలా అడుగుతున్నారు? ఏం జరిగింది? ఆర్యన్ కళ్లల్లో మళ్లీ నీళ్లు నిండిపోయాయి. తను మాట్లాడ్డానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. తను కనిపించడం లేదమ్మా. ఉదయం లేచేసరికి ఇంట్లో లేదు. ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది. నీ దగ్గరికేమైనా వచ్చిందేమో అనుకుని ఫోన్ చేశాను. ఆ మాటలు విన్న క్షణంలోనే శ్వేతకి కూడా టెన్షన్ మొదలైంది. ఎందుకంటే మొన్న పార్టీ దగ్గర అనన్య ఎంత మానసికంగా కుంగిపోయి మాట్లాడిందో ఆమెకి ఇంకా గుర్తుంది. అయ్యో అన్నయ్య, ఏంటిది? సరే, మీరసలు టెన్షన్ పడకండి. నేను వెంటనే మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి కనుక్కుంటాను. కావ్యకి కూడా కాల్ చేస్తాను. ఎక్కడైనా వెళ్ళుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ప్లీజ్ శ్వేత, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే నాకు చెప్పమ్మా. తనకేమైనా అయితే నేను తట్టుకోలేను. ఆ మాటలు విన్న శ్వేత మనసు కూడా భారమైంది. అన్నయ్య, అలా మాట్లాడకండి. అనన్యకి ఏమీ అవ్వదు. ముందు మీరు కాస్త ధైర్యంగా ఉండండి. మిగతా వాళ్ళకి, మీ రిలేటివ్స్కి కూడా ఫోన్ చేసి కనుక్కోండి. నేను కూడా వెంటనే ట్రై చేస్తాను. సరే అమ్మా. ఆర్యన్ గొంతులోని నిస్సహాయత శ్వేత గుండెల్ని కూడా కలిచివేసింది. శ్వేత గబగబా కాల్ కట్ చేసినా వెంటనే ఆమె మనసులో కూడా భయం మొదలైంది. అనన్య ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆ స్థితిలో ఒంటరిగా ఎలా ఉంది అని ఆలోచిస్తూ వెంటనే మిగతా ఫ్రెండ్స్కి కాల్స్ చేయటం మొదలుపెట్టింది. ఇటు హాల్లో నిలబడి ఉన్న వనజాక్షి మనసులో మాత్రం వేరే ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇంటికి పట్టిన శని వదిలిపోయిందనుకుంటే వీడేంటి ఇంకా దానికోసమే వెతకమని అందరికీ పురమాయిస్తున్నాడు? ఒరేయ్, అది తిరిగి ఇంటికి రావద్దురా. ఇప్పుడే నీ జీవితం బాగుంటుంది. నేను కూడా ప్రశాంతంగా ఉంటాను. ఆ దరిద్రం ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటినుంచి నువ్వు నా మాట వినటమే మానేశావు. ఎప్పుడూ పెళ్లం కొంగు పట్టుకుని తిరిగేవాడిలా తయారయ్యావు. మళ్ళీ నువ్వు నా కొడుకులా ఉండాలి. అది ఈ ఇంట్లో లేకపోతేనే సాధ్యం. ఈసారి మంచి డబ్బున్న సంబంధం చూసి పెళ్లి చేస్తారు, అప్పుడు తెలుస్తుంది. వనజాక్షి ఆలోచనల్లో ఉండగానే ఆర్యన్ ఇంకా టెన్షన్తో ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. ఇదే మంచి ఛాన్స్. ఇప్పుడు చేజారిపోతే మళ్ళీ నాకిలాంటి అవకాశం రాదు. దానిమీద వీడి మనసు ఎలాగైనా విరిచేయాలి. అదంటేనే అసహించుకునేలాగా చెయ్యాలి. దాని పేరు మళ్ళీ ఇంట్లో వినిపించకూడదు అని మనసులో అనుకుంది వనజాక్షి.